నిజంగా ఆయనతో నేను ఎక్కువ దగ్గరగా ఉండేవాడిని కాదు. ఆయన ఉన్న ట్రెక్కింగ్‌లో కానీ, ఎక్కడైనా ఉన్నంత సమయం ఉండేవాడిని, గమనించేవాడిని. ఈయన ఎందుకు తిడతాడు? ఏమి కారణము? మొదట భయపడేవాడిని. ఎప్పుడైతే అన్నీ గమనించానో, ఓహ్! ఈయన మాట మాట్లాడేటప్పుడు ఎరుక లేకపోయినా తిడతాడు. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు ఎలా మెలగాలో తెలియకున్నా తిడతాడు అని ఎప్పుడు తెలుసుకున్నానో, నా భయం పోయింది. అప్పటినుంచి అంతకుముందు భయంతో ఉండేవాడిని. తర్వాత భయం లేకుండా నిర్భయంగా సార్ దగ్గర నేనే చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు చేసేవాడిని. నేను ధ్యానంలో వచ్చాక ఒక సంకల్ప పరంగా కానీ, ఒక వాకిన్ పరంగా కానీ, టెలిపతి పరంగా కానీ అనేకమైన ఎక్స్‌పెరిమెంట్‌లు చేసేవాడిని. సార్ ఎప్పుడు స్టేజ్ మీద పిలిచినా నేను ఇవన్నీ చెప్పుకునేవాడిని. ఎందుకంటే నేను చేసింది సరైందా కాదా అని ఆయన ఎంత ఉత్సాహపరిచాడంటే నన్ను ప్రతి క్షణం ఉత్సాహపరిచాడు. నిజంగా ఒక అద్భుతం. అలానే ఆయన ఇచ్చిన స్వేచ్ఛ, ఆయన ఇచ్చిన ఉత్సాహమే నన్ను ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చిందండి. అంత అద్భుతం. ఇక భౌతికంగా ఎలా తయారు చేశాడంటే మమ్మల్ని, ఒకసారి భైరవకోన ట్రెక్కింగ్ వెళ్ళాం. అక్కడ మధ్యాహ్నం 1 గంటకు బాగా ఎండాకాలం అండి. అందరినీ కూర్చోబెట్టాడు. సార్ కూడా కూర్చున్నాడు. గంటన్నర మండు టెండలో ధ్యానం చేయించాడు. ఎవ్వరూ కళ్ళు తెరవలేదు. ఎండ అనేది మర్చిపోయాం. శీతం సమం, ఉష్ణం సమం అంటాడు సార్. అది ప్రాక్టికల్ గా చేయించాడు. శ్రీశైలంలో కుంభవృష్టి వర్షంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించాడు. ఇక చలికాలం కుదిరేముక్కని కర్ణాటకలో మంచి చలికాలం అండి. అక్కడ ఉన్నంత చలి ఎక్కడ ఉండదు. పైన ఒక పర్వతం మీద తీసుకెళ్ళి అక్కడ పౌర్ణమి ధ్యానం. ఆ చలిలో వణుకుతూ వణుకుతూ ధ్యానం, ఎండలో మండిపోతూ ధ్యానం, వర్షంలో అంటే ఎక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది ఎండాకాలం అక్కడ ట్రెక్కింగ్, ఎక్కడ వర్షం ఎక్కువ వస్తుంది అక్కడ వర్షాకాలం ట్రెక్కింగ్, ఎక్కడ చలి ఎక్కువ ఉంటుంది అక్కడ చలికాలంలో ట్రెక్కింగ్. ఒకసారి మంత్రాలయంకి వెళ్ళాం. మంత్రాలయంలో అక్కడ తుంగభద్ర నదిలో మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నాయి, నడుస్తున్నాం. సార్ పక్కనే నేను నడుస్తున్నా. సార్ సడన్ గా అలా కూలబడిపోయి, నాకు నీకేం ఎరుకలేదా? చూడాయి నేను ఎలా కూలిపోయాను, చేపట్టుకో, నన్ను కాస్త లేపు అన్నాడు. నన్ను కూడా కూర్చోబెట్టాడు లాగి. ఇక్కడి వరకు నీళ్ళండి, ఈ గొంతు భాగం వరకు నీళ్ళు, అందరినీ కూర్చోబెట్టాడు. తెల్లవారి 2 గంటలకు అక్కడ మొసలు ఉన్నాయి, ఒక బోర్డు ఉంది, అందరూ ధ్యానం చేయమని గంటన్నర ధ్యానం చేయించాడు. నదిలో గొంతు భాగం వరకు నీళ్ళలో కూర్చొని ధ్యానం చేశాము. ఇలా మమ్మల్ని భౌతికంగా ఎంత వరకు ఉందో సహనం, వీళ్ళకి ఎంత పట్టుదల ఉందో, శ్రద్ధ ఉందో, నిజంగా మాకు ఒక వరం అయింది అదంతా కూడా. ఈరోజు అలా వెనక్కి వెళ్ళి అవన్నీ గుర్తు చేసుకుంటే ఏం భాగ్యం ఇది. ఎలా మమ్మల్ని ఈయన సిద్ధం చేశాడు ఇంత గట్టిగా, దృఢంగా, మాటలతో కాదు చేతలతో ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేయించాడు. ఒక మహా అద్భుతం. ఎంత నడుచుకున్నామో, దేనైనా సమంగా తీసుకోవాలని. ఒకసారి ఏమైంది, కన్యాకుమారి ట్రెక్కింగ్ వేశారు తమిళనాడు, జగదీష్ జ్యోతి మేడం. అక్కడ భోజనాలు వడ్డిస్తున్నారు. భోజనాలు వడ్డిస్తుంటే విస్తరంగా వడ్డించారండి. సార్ అలా వచ్చాడు. భిక్షగాళ్ళు పెట్టించుకున్నారా, మీకేం పొయ్యి కాలం వచ్చిందిరా, గతి లేదరా మీకు తిండి అని తిట్టాడు. అందులో జ్యోతి మేడం అరటి పండు ఇస్తుంది. బుద్ధి లేదా మేడం, ఇప్పుడే అన్నం ఎక్కువ చేస్తుంటే మరి అరటి పండు ఇస్తారని ఆ మేడం తిట్టాడు. మరి మధుసూదన్ సారు, జ్యోతి మేడం ఇద్దరు భార్యాభర్తలు మన సొసైటీకి ఎంత సేవ చేశారో పిరమిడ్ వేలలో చాలా మంది చూస్తుంటారు. ఆ మేడం చక్క గెంతుతూ ఆ వంటలు వడ్డిస్తూ మెయింటైన్ చేసేది. ఆయన మధుసూదన్ సారు అప్పుడు కొత్తగా వచ్చాడు. ఈ వైశ్య బుద్ధి పోనిచ్చుకున్నావు కాదయాను, ఇంత పెట్టి చేస్తావు అని. నిజంగా ఆయన ఎంత బాధపడినాడంటే, ఎందుకన్నా పెట్టించానా ట్రెక్కింగ్ అన్న ఆ ఫీలింగ్ కనిపించింది అండి.
ఆ రోజు రాత్రి ఇంత ఉప్మా పెట్టారండి. ప్రతిసారి నా దగ్గరకు వచ్చి, ప్రేమ్నాథ్ మన మాట మనకే శాపమైందయ్యా, ఇంత ఉప్మా పెట్టరయ్యా అన్నాడు. అంటే నవ్వుతండి, ఎంత నవ్వించేవాడంటే నిజంగా అద్భుతంగా. ఆ ట్రెక్కింగ్ లో మేము ఎన్నో చూసాం ఆయన దగ్గర. అంటే వృధా చేయకూడదనే పదార్థము ఆ లెవెల్లో చెప్తే గానీ వీళ్ళు వినరు అని, ఎలా ఏ లెవెల్లో చెప్పాలో ఆ లెవెల్లో చెప్పేవాడు. మేమంతా పరశురాముని చూసాం. కొత్తగా ఈ మధ్యలో సారు చూసిన వాళ్ళంతా రాముణ్ణి చూశారు. మాకు పరశురాముడి అవతారమే అయింది. ఎప్పుడు ఎలా తిడతాడో తెలియదు. అరకు ట్రెక్కింగ్ పోయాం. మంచి ఎండాకాలం అండి. అడవిలో ఎంట్రీ కావాలా, అక్కడ ఒక ఐస్ క్యాండీ పెట్టుకున్నాడు అక్కడ బండి. సార్ ఒక ఐస్ క్యాండీ తిన్నాడు. ఇంకా మన వాళ్ళు ఊరుకుంటారా? ఆ బండి మొత్తం కాలే, వాడికి పండగ అయిందండి. ఒక గురు ఐస్ క్యాండీ తింటాడని ఎవరు అనుకోరు, కానీ ఆయన తినడం వల్ల వాడికి ఎంత ఆనందం అండి. వాడు సాయంకాలం దాకా అమ్ముకుంటూ కూర్చునేవాడు. ఒక్క అరగంటలో మొత్తం ఖాళీ చేశాడు. అంత ఆనందం కలిగించాడు వాళ్ళకి. మరి అడవిలో నడుస్తున్నాం, సార్ పక్కన నడుస్తున్నాం, మంచి ఎండ, చెమటలు కారిపోతున్నాయి. ఇలా ఆకాశం చూశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఈ చంద్రబాబుకయ్యా బుద్ధి లేదయ్యా, ఆకాశంలో ఒక్క ఫ్యాన్ వేసి అవ్వలేదు అని. మన పిరమిడ్ మాస్టర్ ఉండి, సార్ మన పార్టీ వచ్చినప్పుడు వేస్తాం. అవునన్న కొడుక, ఆకాశంలో ఫ్యాన్ వేస్తారేంటరా? సాధ్యమేరా? మనం బాగా చెట్లు పెంచుతాం రా. ఇప్పుడు నీడనెత్తుకుంటే ఎలా వెళ్ళాలో మన పార్టీ ఉన్నప్పుడు ఎండనెత్తుకుంటూ వెళ్ళాలిరా, అదిరా మన పార్టీ అన్నాడండి. అంటే అంత పచ్చదనం వ్యాపించాలని ఆయన కోరిక అండి. ఎలా జాలువారేవంటే మాటలు, మహా అద్భుతం. వేచి చూసేవాళ్ళం ఏ వజ్రం ఎప్పుడు బయటకు వస్తుందా. ఒకసారి ఆధునిక వచ్చినప్పుడు అన్నాడు, అప్పుడు ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నాయి. హిమాలయాల్లో ఎంతమంది యోగులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో అంతమంది యోగులు ఉన్నారు బాబు అన్నాడు. తెలుగువాడు వెలుగువాడు, వెలుగునిచ్చేవాడు, వెలిగించేవాడు అని చెప్పాడండి. తెలుగు వాళ్ళే ప్రపంచమంతా, ఈ జగత్తంతా ధ్యాన ప్రచారం చేస్తారని చెప్పేవాడు. ఆయన తెలుగువాడు కావడం వల్లండి మనకు భాగ్యం. మనకు తెలుగు వాళ్ళు కావడం కాదు. మనకి ఇంత జ్ఞానం, ఇన్ని పుస్తకాలు ఏ భాషలో లేవు. అలా మహా అద్భుతం అండి. అప్పుడు ధ్యాన ప్రచారం చేయడం చాలా కష్టం. ఎవడు వినేవాడు కాదు. ఒకడు వింటే మాకు పండుగ. ధ్యానం చేస్తే దసరా, ఉగాది. ఒకరోజు ఉన్నాడు, పెన్నత్ ఈ గడ్డం పట్టుకుని భిక్ష వేడుకుంటున్నామయ్యా, ధ్యానం చేయండి బాబు, శాకాహారులు కాండి అని ఇంత బతిమాలుకుంటున్నామో, భవిష్యత్తులో మన గడ్డం పట్టుకుని బతిమాలే రోజులు వస్తాయి అంటే అవి ఇప్పుడు చూస్తున్నామండి మేము. నాకు జూమ్ లో టైం ఇవ్వాలన్నా కష్టంగా ఉంది. మనుష్య మేడం అడిగింది, ఎప్పుడు ఇస్తారు డేట్? మేడం నేను 10 రోజుల ముందు ఇవ్వలేను, ఒక రోజు ముందు అడిగితే అవకాశం ఉంటే ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది నాకు తెలీదు. నాకు ఆఫ్లైన్ మెయిన్ ఇంపార్టెంట్, ఇంట్లో ఉంటే ఆన్లైన్. నిన్న సడన్ గా మనుష్య మేడం ఫోన్ చేస్తే, మరి ఈరోజు ఈ భాగ్యం దక్కింది నాకు. మిత్రులందరినీ ఇలా కలుసుకోవడం, ఈ అనుభవాలను ఇలా పంచుకునే భాగ్యం ఈరోజు నాకు ఇలా దక్కిందండి. భువనేశ్వర్కి వెళ్ళాను ఒకసారి. వెళ్ళినప్పుడు అలా కూర్చున్నాం ఒక 10 మంది. సార్ అన్నాడు, ఒక నెగటివ్ ఆలోచన గురించి చాలా వరకు ఎవరికి తెలియదు బాబు. నెగటివ్ ఆలోచిస్తే నెగటివ్ జరుగుతుంది, ఇంత మాత్రమే తెలుసు. అలా కాదు, ఒక ముళ్ళు శరీరాన్ని కుచ్చుకుంటే ఎంత బాధేస్తుందో, ఒక నెగటివ్ ఆలోచన ఆత్మకు ముళ్ళు బాబు. ఈ భగవంతుణ్ణి గుచ్చి గుచ్చి బాధ పెట్టకండి అన్నాడు. వీడు ధ్యానం చేయడు, వీడు వినడు, నా వల్ల కాదు, ఇంతే. ఎంత బాధ పెడుతున్నామండి ఆత్మని. నిజంగా ఆ రోజు ఆ మాట విన్నప్పటి నుండి భయం వేస్తుంది. అది భగవంతుణ్ణి గుచ్చుతున్నామా? అదే పాజిటివ్ ఆలోచన బ్రహ్మాస్త్రం, నెగటివ్ ఆలోచన ముళ్ళు. కాబట్టి ఎప్పుడైతే మనం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం నేర్చుకుంటే ఈ ముళ్ళుతో ఈ భగవంతుడిని గుచ్చే బాధ ఉండదండి. ఎంత అద్భుతం అండి. ఎవరికైనా తెలుసా? ఏ పుస్తకంలోనో దొరుకుతుందా? ఎంత ఈ భగవంతుడిని ఆనందపరిచేదిపై గుచ్చి గుచ్చి బాధ పెట్టాలనా?
ఒక నెగటివ్ మాట రాయి, ఈ ఆత్మ అడ్డమండి, ముక్కలు ముక్కలైపోతుంది ఈ అద్దం హృదయం. ఎవరికైనా తెలుసా? పాజిటివ్ ఆలోచన బ్రహ్మాస్త్రము, పాజిటివ్ మాట రామబాణం. నెగటివ్ ఆలోచన ఆత్మకు ముళ్ళు, నెగటివ్ ఆలోచన ఆత్మకు రాయి. ఎంత అద్భుతం అండి! మరి ప్రతి క్షణం మన నోటి నుండి ఏ మాట వస్తుందని ఎరుక, నోటి నుండి ఈ మాట విడుదల చేయడానికి విచక్షణ, మన మనసులో ఏ ఆలోచన పుడుతుందనేటువంటి ఎరుక, విచక్షణ అప్పటి నుండి భయమేస్తుంది. ఎందుకు? ఆత్మను బాధ పెట్టకూడదు కదా. భయం భయం ఉండాలి. ఈ ఆత్మకు దుఃఖం కలిగించకూడదు, ఈ ఆత్మకు ఆనందం కలిగించాలి. అదే బ్రహ్మాస్త్రమైందనుకోండి, మనకు వరం కదా, మనం అనుకున్న సంకల్పాలను నెరవేరుతాయి కదా. అదే రామబాణం అయిందనుకోండి, మరి ఎంత అద్భుతం అండి! ధ్యానానికి ముందు 10 మంది మిత్రులు లేరు నాకు. ఈరోజు లక్షల మంది మిత్రులు. ధ్యానానికి ముందు నాకు ఎవరు నచ్చేవారు కాదు, ఈరోజు నచ్చని వారెవరూ లేరు నాకు. మరి ఆ 2 మాటలు నాకెంత వరమైందండి జీవితం. ఎంత అద్భుతం! నాకు తెలుసు ఏమైనా సృష్టించుకోగలం మనం. నాకు తెలుసు ఈ మాట ద్వారా ఎంతమందినైనా పొందగలం. ఆ జ్ఞానం అందుకున్నాం కదా ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా.